వైజాగ్ పురవాసులకు యమధర్మరాజు యొక్క విజ్ఞప్తి. ఆగస్టు 7వ తేదీన అన్ని థియేటర్లో యముడు అనే ఒక చిత్రము థియేటర్లో రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రము కాన్సెప్ట్ ఏమనగా, ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు, కొంతమంది పొగరబట్టిన యువకులని చంపి డ్రమ్ముల్లో వేసి కుక్కర్లో వేసి నదుల దగ్గరికి తీసుకెళ్లి తోసేస్తున్నారు. కొంతమంది అలాగనే యువకులు కూడా ఆడువారిని మాయ మాటలతో మభ్యపెట్టి చంపుతున్నారు. ఈ చిత్రంలో ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి యమధర్మరాజు యమపురి నుంచి దిగి వచ్చి వారిని ఎట్లా శిక్షించినాడు అనేది ఈ చిత్రం యొక్క సారాంశం. యమధర్మరాజు మానవ రూపంలో వచ్చి వారిని శిక్షించి తుదముట్టించాడు ఈ చిత్రంలో. తప్పకుండా చూడండి. యముడు ధర్మరక్షణ ధురంధరుండ, సకల పాప కోటి భయంకరుండ, దేవగణ పూజిత దిక్పాలకుండ, నరకలోక పరిపాలకుండ, సూర్యపుత్రుండ యముండ. తప్పకుండా థియేటర్లోకి వెళ్ళి చూడండి. యముడు ఆగస్టు 7వ తేదీన అన్ని థియేటర్లో రిలీజ్ అవుతున్నది. తప్పకుండా చూడండి. యముడు 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 మూవీ మా జగదీష్ గారు తీసిన ఈ మూవీని మీరు తప్పక చూసి అందరూ ఆదరించాలని కోరుతున్నాను. యముడు ఆగస్టు 7వ తారీఖు థియేటర్ కి వెళ్ళి చూడండి అందరూ. ఇక్కడ వైజాగ్ ప్రజలందరికీ నమస్కారం. మేము యముడు అనే సినిమా తీసి రిలీజ్ చేయడానికి ఇక్కడ ప్రమోషన్ కి వచ్చామండి. ప్రతి ఒక్కళ్ళు సోషల్లో పబ్లిక్ లో జరిగే మెసేజ్, మంచి మెసేజ్ తో కూడిన సినిమా ఇది. ఇలాంటి సినిమా మీరు తప్పకుండా చూడండి. అది థియేటర్ లోకి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉన్న మంచి మెసేజ్ తో కూడిన సినిమా ఇది. అందరూ చూడండి, ప్రతి ఒక్కళ్ళు చూడండి. మా జగదీష్ గారు యముడు అనే కాన్సెప్ట్ తో సరికొత్తగా ఎన్నో సినిమాలు వచ్చినాయి యముడు మీద. అలాంటిది యముడు అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి పబ్లిక్ లో జరుగుతున్నప్పుడు ఆడవాళ్ళు మగాళ్ళని చంపడం, ఇలా ఫ్రిడ్జ్ లో కుక్కర్లో పెట్టి చేశారు. ఇలాంటి కాన్సెప్ట్ తోటి ప్రతిదీ కూడా ఒక మంచి మెసేజ్ తో కూడిన సినిమా ఇది. ప్రతి ఒక్కరూ చూస్తారని మేము ఎంతో ఆశతోటి వచ్చాం. అలాగే మీ ఆదరణ మాకు అవసరం. ప్రతి ఒక్కళ్ళు చూడండి. విశాఖపట్నం ప్రజలు ప్రతి ఒక్కళ్ళు చూసి ఆదరిస్తారని మేము వచ్చాము. అందరికీ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఆగస్టు 7వ తారీఖున ఇది థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నది యముడు సినిమా. ప్రతి ఒక్కళ్ళు చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద ఎన్టీఆర్ యమగోళ తీస్తే ఆదరించారు. తరువాత మెగాస్టార్ చిరంజీవి గారు యముడుకు మొగుడు తీసినా ఆదరించారు. తరువాత మన ఆలీ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు యమగోళ చూశారు, యమలీలా చూశారు, అందరినీ ఆదరించారు. మా యముడును కూడా ఆదరించండి. తప్పక ఆగస్టు 7వ తేదీన థియేటర్లోకి వెళ్ళి చూసి మా యముడు సినిమా చూసి ఆనందించి ఆదరిస్తారని కోరుచున్నాను. యముండా.